హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ హిస్టరీలో కొన్ని రివిజన్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసానికి ట్రై చేయండి. ధర్మామృతం అనే జైన కావ్యం రచించింది ఎవరు? ఏ. కొండ కుందరాచార్యులు, బి. మహాదేవ భిక్షు, సి. నయనసేనుడు, డి. బావరి. రెండో క్వశ్చన్, ఆంధ్రులను అందకర్త అని ఏ సాహిత్యంలో సంబోధించారు? జైన సాహిత్యం, బౌద్ధ సాహిత్యం, హిందూ సాహిత్యం, సిక్కు సాహిత్యం. మూడో క్వశ్చన్, ఆంధ్రుల నివాసం గురించి మొట్టమొదట పేర్కొన్న గ్రంథం ఏది? సుతానిపాతం, భీమసేన జాతకం, శరివన జాతకం, సమయసారం. ఈ 3 క్వశ్చన్స్కి కొంచెం టైం తీసుకొని ఆన్సర్ చేసేదానికి ట్రై చేయండి. ధర్మామృతం అనే జైన కావ్యం రచించింది నయనసేనుడు. ఫస్ట్ దానికి ఆన్సర్ సి. ఆంధ్రులను అందకర్త అని ఏ సాహిత్యంలో సంబోధించారంటే బౌద్ధ సాహిత్యం. మొట్టమొదట బౌద్ధ సాహిత్యంలో ఇలా పేర్కొన్నారన్నమాట. ఆంధ్రుల నివాసం నుంచి మొట్టమొదటి పేర్కొన్న గ్రంథం వచ్చి ఆన్సర్ వచ్చి భీమసేన జాతకం. ఇది ఒక బౌద్ధ సాహిత్యం. దీంట్లో ఆంధ్రులని నివాసం గురించి మొట్టమొదట పేర్కొన్నారు. థ్యాంక్స్ గైస్.